Hello everyone, welcome to Mr. Competitive for Easy Learning. ప్రీవియస్ వీడియోలో మనం రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది తెలుసుకున్నాం అండ్ అలాగే అది ఎంత ఇంపార్టెంట్ చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ కూడా తెలుసుకున్నాం. సో అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్యాసేజ్ టాపిక్స్. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ప్యాసేజెస్ అనేది ఇస్తారు కదండి. యూజువల్లీ ఇచ్చే కాన్సెప్ట్స్ ఏంటి ఎగ్జామ్స్లో అనేది చూద్దాం. ఎటువంటి ప్యాసేజ్ టాపిక్స్ అనేవి ఇస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏ అంశాల నుండి ఎక్కువగా ప్యాసేజ్ని తీసుకుంటారు అంటే సోషల్ సైన్స్ ప్యాసేజెస్, అందులో మనకి హిస్టారికల్, పొలిటికల్, జియోగ్రఫికల్ ఏరియాస్ నుండి కూడా ఈ ప్యాసేజెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. హిస్టారికల్, పొలిటికల్ ఈవెంట్స్, హిస్టరీ అంటే ప్రీవియస్గా మన హిస్టారిక్ ఈవెంట్స్, జియోగ్రఫికల్ ఏరియాస్, జియోగ్రఫీకి రిలేటెడ్గా ఇటువంటి కాన్సెప్ట్స్ని తీయడం జరుగుతుంది. అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్స్, బిజినెస్కి రిలేటెడ్ అండ్ ఎకనామిక్స్కి రిలేటెడ్ ప్యాసేజెస్. వన్స్ వీ కమ్ ఇన్ టు ద సెషన్ ఆఫ్ ప్రాక్టీస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఆ ప్యాసేజ్ ఎటువంటి ప్యాసేజ్ అన్ని కూడా మనం ఒక కన్క్లూషన్కి తీసుకొద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్యాసేజ్ని మనం అలా అర్థం చేసుకోవాలన్న విషయం. అలాగే సైన్స్కి సంబంధించినవి, ఫిలాసఫీకి సంబంధించినవి, ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఫిలాసఫీకి సంబంధించినవి, సైకాలజీ బేస్డ్ ప్యాసేజెస్. ఈ ప్యాసేజెస్ అన్నిట్లో కూడా దే ఆర్ డ్రైవింగ్ సమ్ సబ్జెక్ట్ ఆర్ సమ్ కాంటెంట్ ఆర్ సమ్ మెసేజ్, కాంటెక్స్ట్. అన్నిటికీ ఏంటి అంటే ఒక అవుట్పుట్లో మనకి ఒక మెసేజ్ అనేది అందులో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దేనికి రిలేటెడ్ అంటే దాని యొక్క రూట్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ఒక ప్యాసేజ్ అనేది రాస్తారు. ఆ ప్యాసేజ్ ఇటువంటి సెక్షన్స్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇటువంటి ఏరియాస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్ నౌ. అల్టిమేట్ రూట్ని మనం పట్టుకొని ప్యాసేజ్ని అర్థం చేసుకున్నప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఆ ప్యాసేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు రాయగలుగుతావు. ఇప్పుడు ఫిలాసఫీ అన్నారు, బుద్ధిజం గురించి ఒక కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఫైనల్గా వీళ్ళ మోటో ఇది అది అని చెప్తారు. సో కింద క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అలాగే లేటెస్ట్ పొలిటికల్ ఆర్ కరెంట్ ఈవెంట్స్ బేస్డ్ ఇటువంటి ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. స్టోరీస్, అంటే కొన్ని ఫిక్షనల్ ఉంటాయి, కొన్ని నాన్ ఫిక్షనల్ ఉంటాయి, కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి కూడా మనం చెప్పచ్చు, మనకి నెరేటివ్ ప్యాసేజెస్ అంటారు, డిస్క్రిప్టివ్ అంటారు, ఎక్స్పోజిటరీ అంటారు. ఇవి కూడా ప్యాసేజ్ టైప్సే. ఇవేంటి కొత్తగా ఉన్నాయి ఇందాక చెప్పిన వాటికన్నా అని అనుకోకండి. నెరేటివ్ అంటే ఏమీ లేదు, ఏదైతే స్టోరీస్ అన్నామో అవి ఫిక్షనల్ అవ్వచ్చు, నాన్ ఫిక్షనల్ అవ్వచ్చు. నెరేటివ్ అంటే ఏంటి, చెప్పడం, అంటే ఒక క్యారెక్టర్స్ గురించి చెప్పడం. సో బేసికలీ దిస్ కమ్స్ అండర్ నెరేటివ్, ఒక స్టోరీ లైన్ లాగా చెప్పడం. అలాగే నెరేటివ్ ప్యాసేజెస్లో మనకి ఇంకొకటి ఏంటంటే అవి నావెల్స్, స్టోరీస్ నుంచి కూడా తీసుకుంటారు. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటేనండి, ఇవి బేసికల్గా ఒక క్రోనాలాజికల్ ఆర్డర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వచ్చినప్పుడు ఇటువంటి నెరేటివ్ ప్యాసేజెస్ని మనం ఈజీగా బ్రేక్అవుట్ చేయగలుగుతాం, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రిప్టివ్ అంటే ఏంటంటే డిస్క్రైబ్ చేయడం, ఒక విషయాన్ని అది ఎలా ఉంది, ఎలా జరుగుతోంది, ఇలా డిస్క్రైబ్ చేయడాన్ని మనం డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పోజిటరీ టైప్ ఆఫ్ ప్యాసేజ్ అంటే ఏమీ లేదండి, గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. అది మనకి ఇప్పుడు ఎనలిటికల్ డేటా ఏదైనా ప్రొవైడ్ చేసి దాంట్లోంచి ప్యాసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ చేస్తున్నప్పుడు, సమ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్ అండ్ క్రియేటింగ్ ఏ ప్యాసేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీటికి మించి మనకి అవుట్ ఆఫ్ దిస్
ఏది వెళ్ళదు అండ్ అంత కష్టంగా కూడా ఏం ఉండవు. ఈ పేర్లు ఇవన్నీ చూసి మీరు భయపడకండి. ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మనం ఒక రీడర్ లాగే చదవాలి. దానిలాగా జస్ట్ ఒక కాన్సెప్ట్, ఒక స్టోరీ చదువుతున్నట్టు మనం చదువుకొని మైండ్ మ్యాపింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని ద్వారా వీ కెన్ డీకోడ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాసేజ్. Okay, this is about it. We'll see it next concept in the next video. Thank you.